దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు. కొన్ని మాటలు దైవలేఖన గ్రంథంలో నుండి చూసుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. 31వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు కదా, హేరోదును గూర్చి మాట్లాడుతూ ఉంటాడు. హేరోదు శిష్యులు వచ్చి అంటూ ఉంటారు, యేసు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో హేరోదు శిష్యులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. హేరోదు నిన్ను చంపవలనని చెప్పేసి అంటూ ఉన్నాడు. హేరోదు నిన్ను చంపవలన అంటూ ఉన్నాడు కనుక నువ్వు ఈ ప్రాంతం నుండి వెళ్ళిపో అని అన్నప్పుడు ఆ శిష్యులతో అంటూ ఉంటాడు కదా, హేరోదు శిష్యులతో అంటాడు కదా, ఆ గుంట నక్కతో ఎలాగో చెప్పుడి, ఇదిగో మనుష్య కుమారుడు దేవుని సువార్తను ప్రకటించును, దెయ్యములు బట్టినటువంటి వారును అనేక రోగులను స్వస్థపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడన్న సంగతిని మీరు ఆ హేరోదునికి తెలియపరచమని అనగా, వీరు వెళ్ళిపోయి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా హేరోదునికి తెలియపరచగా హేరోదు ఎంతో ఉగ్రుడైపోతూ ఉంటాడు. ఎందుకనంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సువార్త అన్నది మన మనుషులు స్వార్థం కొరకు